మీ ఆరుగురుకు నేను నిజము చెప్పకుండా ఈ సుగతి పొందుకొని వచ్చాను తల్లి. అది విని నీ తండ్రి అనిపోగా వారిని బలగా గావించింది. ఇది ఏది ఇది రాజా రామచంద్ర మహారాజుకి ఎంతటి ఘోరము జరిగి ఘోరము జరిగి ఉండనే రైతులుగా పంతముతో బలవను గోడలు పక్కి మదియలు జరగా ఇంతలోన సెలవివుడు తల్లిని ఎక్కుడనే గొడిదెత్తదగా ఎంతవరకు నా మది దల్లారదు ఎరగదనే నిక్కుడ త్వరగా ఎంతటి ఘోరము జరిగి ఉండనే నింకుగా. తల్లులారా, నాకు సెలవుసరి పంపుడు ఇప్పుడే వెళ్ళి నా తల్లిని తెప్పిడిపించుకొని ఆ మాయల పట్టిని వధించవచ్చదు కాక నన్ను ఆశీర్వదించి పంపుతాను. మాయగాడును వాడు బలవంతగాడు అతి పకీరు వానిలో నెట్టుబోరి విజయమున్నములు మేము విడదీయట్లు రంగగణమురా పోవచ్చు బాలరాజా. తల్లులారా, మీ ఆశీర్వాద పరంపర ఇప్పుడే వెళ్ళి పట్టిని వధించవచ్చు. అనుమాన పడక నన్ను పులిరాజు పట్టణము పులిరాజు పట్టణము కొలుతుందగా
నా నామము రితిశేఖరుడు అని అన్నాడు. ఆ పట్టణంలోకి చేరడం ఉన్న మంచినీళ్ళ బావి వద్ద పమనాళ్ళ నుండి ఒక పెద్ద పులి వచ్చి బాధించుకుంటాను. కావున దానిని చంపిన వారిని పెళ్లి చేసేదా మంత్రి ఆ పులిని చంపిన వారికి నా ముద్దుల పుత్రేకరించి వివాహము గావించేదని అటులనే ఆ యథరాజ్యంలో అధిపతిగా చేసేదాన్ని చాటింపు చేయించుము పత్రములు లిఖించి అతడ అర్పింపు. సరే మహాప్రభు, అట్లే అర్పించగలరు. మీరు పోయి నిశ్చితంగా కూర్చోండి. అట్లే ఓ పురజనులారా, మన మంచినీళ్ళ బావి వద్ద ఎక్కడో ఒక ఊరి వచ్చి చాలా నాళ్ళ నుంచి బాధించుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కావున మన రాజుగారు ఈ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అది ఏంటి అంటే ఆయన కుమార్తెను, ఆ పులిని చంపిన వారికి ఆయన కుమార్తెను ఇచ్చి, అదేగాక మళ్ళా ఆయన అర్ధరాజ్యంలో అధిపతిని చేసేదనని ఇవాళటి రోజున ప్రకటించిండు. కావున ఎవరైనా వీరులు ఉన్నచో ఆ వీరులు ఆ పులిని సంహరించగలరని కోరుతున్నాను. రామచంద్ర మహారాజుకి ఒప్పుగాను ఈ ఊరి వెలుపలకు రామే బంగారు బొమ్మ తాలే తాలే సీతాలు ఎక్కువ ఇక్కడికి రాయే
పట్టుకోవచ్చు. ఎప్పుడు నన్ను కొట్టుకుంటూ పోతుంటే మన సంసారం ఎట్లా ఈ బట్టలు పిండి కోసమే ఇక్కడ పెట్టలేదు
వాడిపోతే పులి బాధలే నేను ఎక్కడ వాడు తప్పులే ఎట్లయినా కూడా ఇక సాగరిపోయి బట్టలు తెరపో నువ్వు వేరే వీళ్ళకి ఏమన్నా కానీ ఇలా బట్టలు వెళ్ళి కథ వెళ్ళి కూర్చొని పోవ పెట్టాం లేకపోతే వెంటనే పెట్టాం పోతేనే పో లేకపోతే సత్తింది సత్తింది రోని పెద్ద పులి సత్తింది సత్తింది రోని పెద్ద పులి సత్తింది సత్తింది రోని సత్తింది సత్తింది రోని పెద్ద పులి సత్తింది సత్తింది చాలా కాలం నుండి ఎత్తుల ప్రాణాలు పుచ్చుకున్న గొడ్డు రాజు కళ్ళుతారా తమ్ముడే నెలుతా సత్తింది సత్తింది రోని పెద్ద పులి వేదంబ మధురపూరి రాధే వాకిలి కరుణ సత్తింది రోని పెద్ద పులి అని ఆ చాకలి తిప్పడు పులి యొక్క మొండి తోకలు కోసుకొని రాజు వద్దకి పోయి ఏమనుచున్నాడు రెడ్ల కింద పెట్ట జై శ్రీరామచంద్ర మహారాజ్ కి జై. పులి పాద విడుదల పులిని కాకినాడలో పులి పాలనయుడయో పులిని చంపినాడయో. పులి పాలనయుడయో పులిని చంపినాడయో. దర్శనానికి వచ్చిన వాడు ఎవరు నీకు నామము ఎవరు నీదు నామము ఏర్పరించు నామము ఎవరు నీదు నామము ఏర్పరించు నామము ఎచ్చడం ముందు తెలుపు సాగలి పల్లెలో సాగలి సేవులయో సాకలి తిప్పల్లయా స్వామి దేవుడయా సాకలి తిప్పల్లయా స్వామి దేవుడయా నేను సాగలి తిప్పారు మాది ఇదే గ్రామం అట్లాంటివా ఆ నవాలు చూపరనే నంతవరకు నమ్మరా. ఆనవాలు చూపరదేనంత వరకు నమ్మరా ఆ
ఆనవాలు చూడుడి మీ అనుమానం లేనుడి ఆనవాలు చూడుడి మీ అనుమానం లేనుడి పులి తోక కోసుకొని మీ ప్రాణాలుగా చెప్తుంది ఇగో తీసుకొని మీ కూతురు నుంచి నా వివాహం చేసి మీ అర్ధరాజ్యం నాకు అట్లా అన్నమాట తప్పనినే రఘుననే అన్నవాడలప్పను నేనగుననే చేతును అన్నవాడలప్పను నేనగుననే చేతును ఇప్పయా నేను అడిగిన మాట తప్పు వాడను కాను అట్లనే గావించదను మధుర మానదాముడు మన్నింతను రాముడు మధుర మానదాముడు మన్నింతను రాముడు మీ కుమార్తె ఏదో నీకు ఉత్తరం ఇచ్చిరమ్మని నన్ను పంపింది త్వరగా చూసుకోవాలి నాయన గారు నా పులిని చంపినవాడు సాగర తిప్పడు గాడు అతడు ఒక రాకుమారుడు మన ఊరిలో గల ఎదురాలి పెద్దమ్మ ఇంటిలో ఉన్నవాడు పిలిపించి నిజమెరిగి నన్ను వివాహము గావించు ఇట్లు నీ ముద్దుల పుత్రిక ఈ నీచునిప్పుడే మన ఏనుగా అల్లకు గండి ఈశ్వరం నా ప్రాణమును వెడల చేసి మానవ ఈ వార్త నాకు మరుగలుపు మంత్రి ఆ నీచుని ఇప్పుడే మన ఏను కాల కట్టి ఈశ్వరము ఊరంతా నింపుతుంది అబద్ధాలు అర్థం గట్టినే ఉంటుంది మరి భూపాలక తనయాని పురమో తెలుపుమయ్యా బాలక తనయాని రే పురమో తెలుపుమయ్యా పులిని నంపిది వారి పేరే మందురయా పురమో తెలుపుమయ్యా బాలక తనయాని రే పురమో తెలుపుమయ్యా బాలరాజా మా ఊరిలో ఉన్న పులిని చంపినది నీవేనా చెప్పవలేదు పానుగల్లు పట్టణము పానుగల్లు పట్టణము పాలవర్తి రాదులయా అవును నేను ఆ పులిని హతమార్చి దీనయ్యా పానుగల్లు పట్టణము మా తండ్రి గారు కార్యవర్తి రాదు నా పేరు బాలవర్తి రాదు నేను మీ ఊళ్ళో ఉన్న పులిని చంపింది నేనేనయ్యా చేతో మునమాయేనా చేతో మురమాయే మా చిన్ని సుభద్రనిగా ప్రీతితో నీకిచ్చి ఓ పెళ్లి గాలించెదను చేతో మురమాయే నా చిన్ని సుభద్రనిగా బాలరాజా నా ప్రతిజ్ఞ చెల్లించింది కావున మా కుమార్తెను వివాహమాడి మాకు సంతోషం గావింపు ఇప్పుడు నా కార్యమునా చేరు. ఇప్పుడు నా కార్యమునా గొప్పదిగా మరలాలే వచ్చి పెళ్ళాడులను నేను ఇప్పుడు ఒక కార్యార్థమై వెళ్ళుచుంటిని నా కార్యము సఫలమైన పిదప మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మీ అన్న ప్రకారము మీ కుమార్తెను వివాహం చేసుకుందును అంతవరకు నాకు సెలవు అట్లాంటివా సరే సరే నీ మాట నాకు సంతోషం కల్పించను. సరసరని మాట నాకు సంతోషం కలిగించను రోజులు ధరణి మాసురమోని రాముడే నిన్ను ప్రోచను సరసరని మాట నాకు సంతోషం కలిగించను రాజకుమారా నీవు అటులే పోయి తిరిగి మళ్ళీ మరలా వచ్చి వివాహం గావించుకోండి అలాగే రాజేంద్ర ఇక సెలవు వెళ్ళి వస్తాయి.
నక్కలు వచ్చి మాట్లాడుతుండగా విని తెల్లవారు లేచి ఆ ఊరు రాజకుమార్తెకు రాచకుండును బాగు చేసి మరల ప్రయాణమై వచ్చుతుండగా राजा रामचंद्र महाराज पाही मामू शंकरी पार्वती जगदीश्वरी आई माम शंकरी पार्वती जगदीश्वरी पाही मामू शंकरी पार्वती जगदीश्वरी आई माम शंकरी पार्वती जगदीश्वरी देवी अनुवेदी देवी गौरी सामरी सर्वज्ञदारिणी बगुलमुखी ईश्वरी निरत भक्त पालनी परशुराम रागदेश हारिणी राक्षस संहारिणी आई माम शंकरी पार्वती जगदीश्वरी వారి ఆజ్ఞానుసారము ఈ పరిమళను కాపాడుతుంటిని ఓ పార్వతి రాజు వచ్చుతున్నాడే వారి మాయవని పదగా చూడు ఏ పాలక చోరుడవ తీరుడవ ఓరి ఈ రీతి వచ్చుతుంటివి ఏరా నన్నెరుగవదరా అరే బాలక నీవు ఎందుకు వచ్చిరా నా యాత్ర చోరుడగాను నీ గురుండలు గాను తోరుడగాను ఏ గురుండలు గాను తోరుడగాను నేను చోరుడను గాను ఆ వీరుండను నా దారి కట్టం రాకు నీవా చిన్నవాడవు పయామన్నెరుగకుండాలి నీవు నా కోట వస్తున్నావా నీవెంతటి సాహసి వదనే ఒక్కదానివే ఒక నిమిషం మాత్రములో నీ తలను తాటికాయ వరటు దిగులు చందక నీ మొగతన విడుదూ పెదవురది నీ మొగతన విడుదూ పెదవురది గురు చందక అగటి చేత నిన్ను మట్టి అరటి పళ్ళు నీ మొగతల విడుదూ పెదవురది గురు
బహుబలముకు వెచ్చితి బాలుడ వినుమా. రాజకుమారా, నీవు వరపున పుట్టిన వాడవు. నిన్ను జయించ నా తరము కాదు. నన్ను క్షమించు. పొలిమెరసే నీ వలన సహాయము కోరితి పొలిమెర శక్తి. తెలియదేరు నా తల్లి సహాయము రాను. నీ వలన సహాయము కోరితి పొలిమెర శక్తి. అమ్మా పొలిమెరసే, నా తల్లి మాయలపట్టిన వాడు చెరబట్టి ఉన్నాడు. ఆమెను వెతుకుటకై చెరబడిపెట్టుటకై నేను వచ్చి ఉన్నాను. ఏదైనా మార్గం ఉంటే చెప్పి నాకు పుణ్యం కట్టుకో. ఓహో రాజకుమారా, చెప్పల వినుము. వినుము బాలరాజ వినిపించు నీకును ప్రతి వతకునే ప్రేమతోడా మాటలాడియు దాని మనసుకు తగినట్లు తిరగి ఉన్నను పనులు తీరు నీకు. రాజకుమారా, ఆ నాగన్నపుడి గట్టు కింద తమ్మల పెద్దమ్మ పకీరువానికి పూలదండలని పంపును. నీ దాని వద్ద పోయి నీ తమ్ముని కడుకు కొడుకునని దానికి నచ్చలేపి దాని వద్ద చేరిన నీ కార్యం అంత సఫలమవును. ధన్యవాదాలు. అలాగే వెళ్ళి వచ్చున్నాను. నన్ను దీవించు తల్లి. శ్రీలక్ష్మీ హిల్లాసిత జన పరిపాల. శ్రీలక్ష్మీ ఉల్లాసిత జన పరిపాల. నీలమేఘ శరీర నిన్నే నమ్మినార. పొద్దురాలను నాకు వెనుమందు లేకమాయె. పొద్దురాలను నాకు వెనుమందు లేకమాయె. పొద్దువలె పడియుండి ఎత్తిలో తెల్లారు. పొద్దువలె పడియుండి ఎత్తిలో తెల్లారే. శ్రీలక్ష్మీ ఉల్లాసిత జన పరిపాల. శ్రీలక్ష్మీ ఉల్లాసిత జన పరిపాల. ధరణి మాసుర బాధ దామానకు కులసోమ. కరుణీమాసుర బాధ దామానకు కులసోమ. కరుణించర భాగరాజ కరివందిత శ్రీరామ. శ్రీలక్ష్మీ ఉల్లాసిత జన పరిపాల. జై నేను తమ్మల్ల పెద్దని ఆ పక్కీర్వానికి పూలదండలు అలిచుదాం. అవ్వా తమ్మల్లవ్వా భూమించుగా జనములు అవ్వా దూరము నుండి అరుగంటిదిగా. అవ్వా, నేను చాలా దూరం నుండి వచ్చి ఉంటుంది. కాస్త మంచినీళ్ళు తల్లి. ఇదిగో నాయన. అవ్వా, నా దగ్గరిచ్చినందుకు ధన్యవాదాలు తల్లి. ఏ దేశము నుండి ఏ తెంచినావురా. ఏ దేశము నుండి ఏ తెంచినావురా. దేశమును రాను ఇద నీకు పనియేమి. ఏ దేశమును రాను ఇద నీకు పనియేమి. దేశము నుండి ఏ తెంచినావురా. ఏ దేశము నుండి ఏ తెంచినావురా. పిల్లవాడా, ఇది ఏ దేశము? ఇటకు ఎలా వస్తుంది చెప్పు. పడమటి రాజు
పేరేమి, నీ ఇంటి పేరేమి, నిన్ను ఏమని పిలిచేద్దారో తెలుపు. తల్లి నాగమ్మయ్య తల్లి నాగమ్మయ్య తండ్రి శరవయ్యాలు తండ్రి శరవయ్యాలు నన్ను వీరయ్య అని పిలుతురు. మా ఇంటి పేరు గాంధవరం అమ్మ. నా కూతురు కొడుకమని ఇంతవరకు తెలియకుంటుంది. ఇంత దూరం ఎలా వస్తుంది నాయన? జననీ జననీ మరణించను నా జనకుని సర్పము గరజే జనకుని సర్పము గరజే నిన్ను చూడవలెనా నేనే నిన్ను వచ్చినే జననీ మరణించను నా జనకుని సర్పము గరజే. నా తల్లిదండ్రులు ఇరువురు మరణించినారు. నాకు వేరే దిక్కు లేక నేను వెతుక్కుంటూ ఇంతవరకు వచ్చి ఉంటుంది. సరే అట్లనచో ఎక్కడికే గతను నా ఎక్కడనే ఎక్కడికే గత నీవు ఇక్కడనే ఉండుమురా ఇక్కడనే ఉండుమురా చక్కని మాధుర బాధ జలజాతుడెరోతునురా. చక్కని మధుర బాల జలజాతుడే ఎక్కడికే గతను నీవిక్కడనే ఉండుమురా. ఎక్కడికే గత నీవు ఇక్కడనే ఉండుమురా. అదులైనచో నువ్వు ఎక్కడికి వెళ్ళక ఇచ్చోటనే ఉండు. ఆ పకీల్ వాడు ఇచ్చే గ్రాసంతో మనం ఇద్దరం ఎట్లనో బతుకుదాం. ప్రజా తల్లి నీవు అన్నట్లనే కావించదు. కానీ అవ్వ నువ్వెందుకు శ్రమ పడతావు? అవ్వానే పూల దండ అవ్వనే పూల దండలల్లెద చూడు ఇవ్వవే బాగీరు వారి నింపులు నేడు అవ్వనే పూల దండలల్లెద చూడు ఇవ్వవే బాగీరు వారి నింపులు నేడు. కులమాలికలు నేను కట్టుదను తీసుకుపోయి ఆ పకిడు వారికి మెచ్చడు పకీరు వాడు మెచ్చడు వినరా. మెచ్చుకోకండి వాడు ఏమన్నారా. మెచ్చడు పకీరు వాడు మెచ్చడు వినరా ఎచ్చుకోపకొండి వాడు ఏమనదరా. మెచ్చడు పకీరు వాడు మెచ్చడు వినరా. మెచ్చుకోకండి వాడు ఏమన్నారా. మెచ్చడు పకీరు వాడు మెచ్చడు వినరా ఎచ్చుకోపకొండి వాడు ఏమనదరా. ఫకీర్ వాడు మెచ్చడు మహాకోపిస్తుడు ఏమన్నాడు కదా. ఎంతగా నీ కష్టమేమో మంచిగా కొంచెమోయి ఎంతగా నీ కన్నమైను మంచిగా గడువు కొంచెమోయి చూడు వాడు కోమందడు. ఎంతగా నీ కన్నమైను మంచిగా గడువు కొంచెమోయి చూడు వాడు కోమందడు. నీకంటే చక్కగా కులమాలికలు కట్టించదు. అది తీసుకెళ్ళిపోయినా పకీడు వాడు చాలా సంతోషపడు. నా మాట నమ్ము. సరే రాయా బాలనాగు సంతోషముందా. పిల్లదండలల్లోన వేడుకనుందా. సరళ బాలకు సంతోషముందా
మంచి దండలు కట్టి సంతోషపడుతుంది. అటు వలనే కట్టదను పులమాలికలు కట్టుకుని ఇవి తీసుకొని పోయి పకీలు వానికి ఇచ్చి నాకు ఆ కోటను విడవాలని కోరిక ఉన్నది, ఈ చిన్న కోరిక తీర్చుకొని రమ్ముతాను. సరే అట్లనే పోయొచ్చు. అవ్వాయి పూల దండనెవ్వారు నల్లినారే తెలుపవే అవ్వయినాడు మిగుల మంచిగా దోచుచుండెను ఎంచతరమే నిజము పలుకున్నా నిన్ను విడువా సరే పెద్దు, ఈ పూలదండలు నిన్న మొన్నటి కంటే చాలా బాగున్నాయి. ఎవరు కట్టినారా? వినుడిక తెల్పెదనాదగుమన్ముడు నీరయ్య కట్టెను మరి నాడు నిన్ను నీరు కోటను చూడగా మనమునదల పోయుచుండే మన్నించుడిక. మహాప్రభు, ఈ దండలు నేడు నా మనుమడు వీరయ్య కట్టివేయాలి. ఆ చిన్నవాడు నిన్ను దర్శించవాలని విలాసపడుతున్నాడు. మీరు ఆజ్ఞ దయచేసినచో వాడిని నేను నా వెంబడి తీసుకొని వచ్చేదాన్ని. పర్వాలేదు, తీసుకొని రాము పోము. సరే అట్లే తీసుకొస్తాడు పకీర్ స్వామి, మీరు అక్కడనే ఉండండి, నేను ఇస్తున్నాను. దేవుడు ఇవ్వండి. దండము దండము పకీరు పకీరు సాము దండము దండము పకీరు పకీరు సాము దండము దండము పకీరు సాము ఓరి వీరయ్య రారా నీకేమి కావాలి? ఓరి వీరయ్య రారా నీకేమి కావాలి? కొమ్ము ఇచ్చగానురా నీకేమి కావాలి? కొమ్ము ఇచ్చగానురా నీకేమి కావాలి? ఓరి వీరయ్య రారా నీకేమి కావాలి? ఓరి వీరయ్య రారా నీకేమి కావాలి? ఒరే వీరయ్య, నిన్ను చూడగా నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. నీకేమి కావాలో కోరుకోను, ఇచ్చదాన్ని. కోటను చూడగను కోరితే చూడగను కోరితే పకీరు సాము కోటలో మాతేరు చూడగా పకీరు సాము మేటి దొరలు సెలవివ్వండి పకీరు సాము. పకీరు సాబు, మీ కోటలో గల మసీదును చూడవాలని కోరిక ఉన్నది. కంటనేమి వచ్చు పిల్లడా నీ గుండె బలము, కంటనేమి వచ్చు పిల్లడా నీ గుండె బలము వింట బలము కంటవాడ ఇంకొకటి కోరుకొనుము. కంట బలము కంటవాడ ఇంకొకటి కోరుకొనుము. కంటనేమి వచ్చు పిల్లడా నీ గుండె బలము. కంటనేమి వచ్చు పిల్లడా నీ గుండె బలము. అరే బేవకూఫ్, ఆ మసీదు చూస్తే నీకేం కడుపు నిండుతుందిరా? ఇంకేదైనా కోరుకోను, ఇస్తాను. ఎన్నడు చూడని కోటను పకీరు సాము ఎన్నడు చూడని కోటను పకీరు సాము. 12 స్తంభాల మసీదు గలదాట. ఎంతెన్నో చిత్రముల
గంటలైనా నీ ఇష్టం. ఇదిగో ఈ తాళం చెవులను తీసుకొని ఆ మసీదు త్వరగా చూసి, ఆ కోటను త్వరగా చూసి త్వరగా రమ్ము. కానీ ఆ మసీదుకు ఉత్తరం పక్కన ఉన్నటువంటి ద్వారం మాత్రం తెరవకు. అందులో బాణాగం అనే దాన్ని చెరసాలలో ఉంచిన అది నీకు శాపం పెట్టగలదు, జాగ్రత్త. మంచిది మంచిది. మీరు అన్నట్టు విధంగా నా ఉత్తర అక్కడికే పోతాడు. దిక్కులు చూసి వస్తాను. ఇక సెలవు, నేను వెళ్ళి వెళ్ళిరా. ముచ్చటోడు కదా. నాకు 12 వసంతాలు గడిచిపోయింది. ఈ రోజైనా నా కోరిక నెరవేర్చుకో చూద్దాం. ఏమేవో బాల నాకు ఏల దయా రాదు నీకు, ఏమేవో బాల నాకు ఏల దయా రాదు నీకు, రామానే కాల కాల పంతంగు జెండవోకు, ఏమేవో బాల నాకు ఏల దయా రాదు నీకు, ఏమేవో బాల నాకు తల్లిని పాదములకు పురటిలో నన్ను అయిన పక్షీలు చెరతోన పుట్టివాణి వందనములు చేతు నీకు వందనములు చేతు నీకు కన్న తల్లి, వందనములు చేతు కన్న తల్లి, వందనములు చేతు నీకు కన్న తల్లి, ఆనందముగా దీవించు కన్న తల్లి. ఈ కన్నకుమారుని వచ్చి నన్ను ఒక్కసారి చూడుము తల్లి. నాగరహిత కపట హృదయ పోరా, నీ న్యాయరహిత కపట హృదయ పోరా, నీ మాయలన్నీ వెలయు నాకు పోరా. మాయరహిత కపట హృదయ పోరా, నీ మాయలన్నీ తెలియు నాకు పోరా. న్యాయరహిత కపట హృదయ పోరా, నీ మాయలన్నీ వెలయు నాకు పోరా. ఒరేయ్ దుర్మార్గ, నువ్వు ఎన్ని వేషములు వేసినా నీ మాట నేను నమ్మజాలను. నీవు గన్న పుత్రుడనే కన్న తల్లి, వకీలు నీవు కన్న పుత్రుడనే కన్న తల్లి, వకీలు వాడగాను అన్నెన్న తరుణమా. నీవు గన్న పుత్రుడనే కన్న తల్లి, వకీలు నీవు కన్న పుత్రుడనే కన్న తల్లి, వకీలు వాడగాను నేను కన్న తల్లి. తల్లి, నేను ఫకీరు వాడను కాదు, నీ కన్నకుమారులను వచ్చినాను, నన్ను గుర్తెరుగు తల్లి. నేను నమ్మజాల పోర మాయగాడ, నీ నానా వేషములు తెలియు మాయగాడ. నేను నమ్మజాల పోర మాయగాడ, నీ నానా వేషములు తెలియ మాయగాడ. నేను నమ్మజాల పోర మాయగాడ, నీ నానా వేషములు తెలియు మాయగాడ. నేను నమ్మజాల పోర మాయగాడ, నీ నానా వేషములు తెలియ మాయగాడ. నీ మాయ వేషములు ఎన్ని వేసుకొచ్చిన గాని నేను నమ్మజాల. వర్తి రాజవంశదుండ కన్న తల్లి, కార్యవర్తి భక్తిరాజు వంశజుడ కన్న తల్లి, కార్యవర్తి
బూటకొండ బుద్ధిహీనుడ పోరా, నీ మాట నేను నమ్మజాలను ఊటకొండ బుద్ధిహీనుడ పోరా, నీ మాట నేను నమ్మజాల పోరా. బూటకొండ బుద్ధిహీనుడ పోరా, నీ మాట నేను నమ్మజాలను ఊటకొండ బుద్ధిహీనుడ పోరా, నీ మాట నేను నమ్మజాల పోరా. ఓరి నువ్వు ఎన్ని విధములు చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా నేను నమ్మజాలను. బాలవర్తి రాజును ఈ బాలవర్తి రాజు నమ్మకన్న తల్లి, ఆనవాలు మరంబు చూడు కన్న తల్లి. బాలవర్తి రాజు కన్న తల్లి, ఆనవాలు మరంబు చూడు కన్న తల్లి. తల్లి, నేను ఈ కన్న కుమారులను బలవద్దు రాదు. ఈ ఉంగరము చూసైనా ఆడవాళ్ళకైతే నన్ను నిజంగా నమ్మము తల్లి. కాలా నన్ను కన్న తండ్రి పూరా, చెట్టులాగలిగి తాగను సింధురాగలిగిది ఎందాగను తిన్నిపోతా. కాలా నన్ను కన్న తండ్రి పూరా, చెట్టులాగలిగి నన్ను కన్న తండ్రి తిన్నిపోతా, ఎట్లు రాగలిగిది ఎందాగను తిన్నిపోతా. కుమార నువ్వు ఇక్కడికి ఎత్తు రాగలిగి నా బంగారు కొడుకు దానుని మాసిన తల్లి, ఆ భగవంతుని కృపయే నన్ను ఇంతవరకు తీసుకొచ్చినది. నన్ను దీవించము తల్లి. కుమార నాకొక బుద్ధి ఉంది. నాయన అమ్మలందరూ క్షేమంగానున్నవారా తెలుగు. అమ్మా, తల్లిలో అందరూ బాగానే ఉన్నారు, కానీ ఇది మాట్లాడే సమయం కాదు. పట్టిన వాడు కేవలం కూటపూసినప్పుడు నాకు సెలవిచ్చారు. వానికి ఓ మాయమాటలు పలికి వాని ఆయువు ఎక్కడుందో కనుగొని రేపు తంబల్లవ వచ్చినప్పుడు లేఖ రాసుకుంటాను. మిగతా విషయం అంతా నేను చూసుకున్నాను. ఇక్కడ సెలవు జరుగుతుంది. కుమార అట్లనే గావించదు. సరే తల్లి, నేను వెళ్ళి